హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం బాయిల్డ్ ఎగ్స్ కర్రీ తయారు చేసుకోబోతున్నాం. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా చేసుకోండి. సింపుల్ అండ్ సూపర్గా చాలా బాగుంది. దీన్ని రైస్తో పాటు కానీ లేకపోతే చపాతీతో పాటు కానీ తినండి, టేస్టీగా ఉంటుంది. ఒక 4 గుడ్లను ఉడికించి ఇలా 2 భాగాలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎగ్స్ని 2 వైపులా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోండి. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిగడ్డలు, 3 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో మగ్గనివ్వండి. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న నాటు టమాటా వేసుకోండి 1 కప్పు. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ కారం పొడి వేసుకొని చక్కగా వేగించుకోండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఎక్కువగా వాటర్ వేయకుండా ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పైనుంచి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని ఎగ్స్ని తిప్పేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మసాలా అనేది ఎగ్స్కు పడితే సరిపోతుంది. ఇప్పుడు ఉడికించుకున్న తర్వాత పైనుంచి కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా మన బాయిల్డ్ ఎగ్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.